ఇది చేస్తున్నాను సార్ అది. ఒకసారి ఓకే. చూస్తున్నాను మళ్ళీ వీడియోస్. వర్క్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ మధ్యన ఎందుకు ఇలా అయ్యారు? కొంచెం షిఫ్ట్స్ వేరియేషన్స్ వల్ల ఇలాగ అయింది సార్. ఓకే. షిఫ్ట్స్ వేరియేషన్ ఉమ్, వచ్చి ఉమ్. అందరూ జాబ్ హోల్డర్స్ ఏనా? ఇందులో ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారండి మన దగ్గర? చార్ట్‌లో ఎస్ అని పెట్టండి ఒకసారి. చార్ట్‌లో ఎంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు? ఒకసారి చార్ట్‌లో ఎస్ అని పెట్టండి. జాబ్ చేస్తున్న వాళ్ళందరూ చార్ట్‌లో ఎస్ అని పెట్టండి. చూడండి, నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. నా దగ్గర జాబ్ హోల్డర్సే జాయిన్ అవుతారు. అది జాబ్ హోల్డర్సే నా దగ్గర ఉంటారు మొత్తం. రీజన్ ఏంటి అంటే మనం రియల్ టైం కాబట్టి. అలాగే చాలామంది మీ అందరికీ కూడా జాబ్ హోల్డర్సే సజెస్ట్ చేసి ఉంటారు మన గురించి కూడా. చాన్ ఎస్‌కే దగ్గరే జాయిన్ అవ్వమని. సో అందుకే ఇక్కడ దగ్గర దగ్గర మనకి చాలా మంది జాబ్ హోల్డర్స్ 10 మంది ఉంటే అందులో 6 మంది జాబ్ హోల్డర్సే ఉంటారు. రియల్ టైంలో వర్క్ చేస్తాం కాబట్టి మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు బేసిక్‌గా. సో ఇది జస్ట్ మనకి ఒక ఐడియా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఎవరండి? వెంకటేష్ డి. సో ఎక్కడి దాకా వచ్చారండి మీరు? సార్ పరిచయ కాడ నుంచి నేను ప్రాక్టీస్ చేయలేదు సార్. ఓకే. అది షిఫ్ట్ ఈ టైంలో నేను లాగిస్తాను. ఓకే. ఏ కొద్దిగా ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. సో మీరు ఇప్పుడు మండే లోపల క్లియర్ చేసుకోగలుగుతారా? చేస్తాను సార్. ఓకే. మండే లోపల నాకు క్లియర్ చేసి చార్ట్‌లో కంప్లీటెడ్ అని చెప్పి మెసేజ్ పెట్టాలి. ఓకేనా? సో యమున, ఎందుకంటే నెక్స్ట్ నుంచి అన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి మొత్తం. యమున ఇక్కడ దాకా ఎత్తు, నెక్స్ట్ నుంచి ఇంకో ఎత్తు. యమున మాకిరెడ్డి. సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మేడం? ఇప్పటి వరకు అన్ని క్లియర్ సార్. లాస్ట్ జిఎస్టీనే ప్రాక్టీసింగ్ కొంచెం స్లో ఉంది సార్. లాస్ట్ జిఎస్టీ దగ్గర మీరు చేయలేదా? అవును సార్. ఓకే. అది ఎప్పుడు లోపల కంప్లీట్ అవుతుంది మేడం? ఎర్రర్స్ అట్లీస్ట్ ఎర్రర్స్ అన్నీ చెప్పండి. ఎప్పుడు లోపల మండే లోపల కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ అయిపోతుంది సార్. అయిపోతుంది. మండే లోపల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ చేస్తామని అంటున్నారు ఆల్మోస్ట్ మరి. ఓకే. సో నాకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉండాలి. నేను చెప్పాను, పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఈ 3 అయిపోతే మనకి ఒక పని అయిపోయినట్టే సిస్టంలో. ఎందుకంటే ఫైనాన్స్ సంబంధించి మనం చెయ్యం. ఎంఎంఈ మాత్రమే మనం టచ్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఫైనాన్స్, గ్లోబల్ సెట్టింగ్స్ అవేమీ చెయ్యొద్దు. అవేమి రియల్ టైంలో మనం ముట్టుకోం. ఓకేనా? సో అవేమి మనం ముట్టుకోం. కాబట్టి వాటి గురించి మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. రియల్ టైంలో మనం ఫైనాన్స్ సంబంధించిన టచ్ చెయ్యం. ఓకేనా? మన వరకు మన ఎస్ఏపి ఎంఎం సంబంధించి అందరూ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదివేశారా? అందరూ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, చదివారా? అలాగే మెటీరియల్ లెడ్జర్ క్వశ్చన్స్ ఇచ్చారు, చదివారా? చూస్తున్నారా? నేను డాక్యుమెంట్ పంపిస్తున్నాను. ఒకళ్ళే ఇద్దరు చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ కామన్గా వెళ్తున్నారు. సో ఈ డాక్యుమెంట్ మెటీరియల్ లెడ్జర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోతే మనకి నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ సంబంధించి మెల్లమెల్లగా కొన్ని క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటాను. సో అంటే నాకు టాపిక్ అయిపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోవాలి. అర్థమైందా? బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయిపోవాలి, తర్వాత అడ్వాన్స్డ్. ఓకే. సో నాకు ఈ క్వశ్చన్స్ కూడా అయిపోతే మీకు ఇంటర్వ్యూస్ రెడీ సెట్ చేసుకోవచ్చు మెల్లమెల్లగా. సో కాబట్టి ఇంకొక కరెక్ట్గా కూర్చుంటే ఇంకా 1.5 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల లోపల గట్టి కూర్చుంటే అయిపోతుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొక కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో వన్స్ ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయితే జాబ్ వచ్చేది. తర్వాత మనం చూసుకోవచ్చు ఏం చేయాలని. అర్థమవుతుందా అందరికీ కూడా? కాబట్టి మీరు ప్రాపర్గా ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు అసైన్ చేయండి. ఎర్రర్ రాగానే నాకు చార్ట్లో పెట్టండి, లేదా స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఎర్రర్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అదే మామూలుగా ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎండ్ యూజర్స్ ఆల్రెడీ ఉన్నారు. మీకు కాన్ఫిగరేషన్ అంటే ఈ పాటికి ఒక ఐడియా వచ్చింది. మాస్టర్ డేటాలో మెటీరియల్ మాస్టర్ డేటా క్రియేట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేశారు. అందరూ బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేయమన్నారు. మెటీరియల్ మాస్టర్ చించిపడేశారు. ఓకే. అక్కడ దాకా బాగానే ఉంది. వెండార్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. తర్వాత నుంచి డల్ అయ్యారు. పర్చేజ్ ఆర్డర్ వరకు బాగానే ఉన్నారు. గూడ్స్ రిసిప్ట్ దగ్గర మిస్ అయ్యారు. ఇన్వాయిస్ రిసిప్ట్ దగ్గర మిస్ అయ్యారు. జిఎస్టీ మిస్ అయ్యారు. ఈ 3 క్లాసెస్ బాగా వీక్ ఉన్నారు. అందరూ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. ఓకే. సో ఇంకా ఎవరైనా మనకి ఫస్ట్ కార్ నుంచి స్టక్ అయిపోయిన వాళ్ళు కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే చెప్పండి, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఏదో ఒక బ్యాచ్లో అలౌ చేస్తారనమాట. నెక్స్ట్ బ్యాచ్లో మనకి ఫస్ట్ కార్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూ వాంట్ టు కంటిన్యూ ఫ్రెష్ బ్యాచ్. ఓకే. ప్లీజ్ who are not attending
రెగ్యులర్లీ నేను చేయాల్సిన హెల్ప్ అయితే చేస్తామండి, మీరు అడగాలి. లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం మనం, ఉపయోగించుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను డాక్యుమెంట్లు ఇచ్చాను మీకు. సో ఈ డాక్యుమెంట్ నాకు కంప్లీట్ అయిపోవాలి, ఎంట్రీ క్వశ్చన్స్ వచ్చేసేయాలి. మెటీరియల్ మాస్టర్ కొటేషన్ వచ్చేస్తే నేను ఒకటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మెటీరియల్ మాస్టర్ మందే, తర్వాత బిజినెస్ పార్ట్నర్ ఇస్తాను. ఓకే, బిజినెస్ పార్ట్నర్ ఎంట్రీ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ బిజినెస్ పార్ట్నర్ కూడా వచ్చేసింది అనుకోండి, సో నెక్స్ట్ మనకి పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్, గూడ్స్ రిసీట్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్, ఇన్వాయిస్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్ అది కూడా వచ్చేసింది అనుకోండి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్స్ అవి కూడా వచ్చేసినాయి అనుకోండి. ప్రైజింగ్ ప్రొసీజర్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అలా చదువుకుంటా వెళ్తాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనకి పవర్ యూజర్, సూపర్ యూజర్ అని చెప్పి మనకి ఉన్నాయి. మీకు జనరల్గా మీరు ఇంప్లిమెంటేషన్ టైంలో మీకు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తారు, క్లయింట్ అడిగి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటారు కదా కాన్ఫిగరేషన్ టైంలో. ఇవన్నీ చేసేది ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేది ఎవరు? మీకు కోర్ యూజర్స్ అన్నమాట. మీరు ఇంప్లిమెంటేషన్ టైంలో ఉన్నప్పుడు మీరు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తారు, ఆ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు మీకు? ఎండ్ యూజర్ సైడ్ నుంచి ఎవరు ఇస్తారు? కోర్ యూజర్స్. బిజినెస్ సైడ్ నుంచి కోర్ యూజర్స్. అంటే కోర్ యూజర్స్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే మన కాన్ఫిగరేషన్ అయిపోయి అంత టెస్టింగ్ అయిపోయిన తర్వాత సో మన సిస్టాన్ని ఎండ్ యూజర్ కప్ చెప్తాం. ఓకే, డే టు డే ట్రాన్సాక్షన్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, గూడ్స్ రిసీట్ చేయడం, ఇన్వాయిస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎండ్ యూజర్స్. సో పవర్ యూజర్స్ అంటే ఎవరు? ఈ ఎండ్ యూజర్కి సపోర్ట్ ట్రైన్ చేసేవాళ్ళు, అంటే వీళ్ళకంటే సీనియర్స్ అనమాట. ఓకే, సో ఈ ఎండ్ యూజర్కి ట్రైన్ చేసి వాళ్ళ చిన్న చిన్న ఇష్యూస్ని సాల్వ్ చేసి పెడతా ఉంటారు. టెక్నికల్ కాదు, వాళ్ళ సైడ్ కొంచెం లీడ్స్ అనమాట, సీనియర్ సార్ ఉంటారనమాట, సీనియర్ అకౌంటెంట్స్ ఇట్లా ఉంటారు. సో సూపర్ యూజర్స్ అంటే వీళ్ళ దగ్గర వీళ్ళకి కొన్ని ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటాయి అనమాట. సో హైలీ ఎక్స్పీరియన్స్డ్ యూజర్స్ అనమాట. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సూపర్ యూజర్స్ కింద తీసుకుంటారు. సో మనకైతే కోర్ యూజర్స్తో ఎండ్ యూజర్స్తో పని ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, సో కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్స్ మీరు ఇచ్చినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇది కంప్లీట్ అయిపోతే మనకు ఒక పని అయిపోతుంది. సో ఈ